ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం ఎంకే రాజపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజేశ్వరి అనే మహిళ కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించి అటు నుంచి కాశీ వెళ్లారు. అక్కడ దర్శనానంతరం అనారోగ్యంతో అక్కడే మృతి చెందారు. కాశీలో మృతి చెందడంతో తోటి భక్తులు అదేవిధంగా ఎంకే రాజపురం నుంచి మరికొందరు కాశీ వెళ్లి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. తిరుపతి కపిల తీర్థం రోడ్డులోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట నిరసన తెలిపారు కాంగ్రెస్ నేతలు. టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగులను అన్యమతం పేరుతో కిందకు దింపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 4500 మంది దళితులు పనిచేస్తున్నారని, వారు ప్రతి ఆదివారం చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తారని, వాళ్లను కూడా కిందకు దించేస్తారా అని ప్రశ్నించారు. అందరినీ కిందకు దించి పారిశుద్ధ్య పనుల కోసం చంద్రబాబు నారావారి పల్లి నుంచి మనుషులను తీసుకొస్తారంటూ విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం చెక్పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 23 ఇసుక లారీలను పట్టుకున్నారు రెవెన్యూ అధికారులు. ఓ ర్యాంపు పేరుతో మరో ర్యాంపులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. పట్టుబడిన లారీలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలున్న 16 లారీలకు తనిఖీ చేసి వదిలిపెట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరూరులో ఆందోళనకు దిగారు గ్రామస్తులు. వాటర్ ట్యాంక్ వద్ద నీటి సరఫరా చేయకుండా అడ్డుకున్నారు. పంచాయతీ పరిధిలోని 1, 2, 16 వార్డులకు తాగునీటిని సరఫరా చేసే వరకు ఎవరికీ సరఫరా చేయొద్దంటూ నిరసనకు దిగారు. ఉదయం నుంచి తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు గ్రామస్తులు. ప్రతి వార్డుకు మంచినీరు అందించేంత వరకు సరఫరా చేయనీయమంటూ వాటర్ ట్యాంక్ వద్ద టెంట్ వేసుకుని నిరసన దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను, ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అవునూరి మధు. ఈ నెల 20న చలో హైదరాబాద్ విజయవంతం చేయాలని కోరారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఇచ్చిన హామీ 14 నెలలు గడిచినా అమలు కాలేదని విమర్శించారు. యాదాద్రి జిల్లాలో రద్దీ ప్రాంతాలే టార్గెట్గా చోరీలకు తెగబడుతున్న 3 సభ్యులు గల ముఠాను పట్టుకున్నారు భువనగిరి పోలీసులు. నిందితుల నుంచి 8 తులాల బంగారం, 20,000 నగదును రికవరీ చేశారు. ఏపీకి చెందిన 3 మహిళలు చిన్నపిల్లల్ని వెంట తీసుకెళ్లి ఎవరికీ అనుమానం రాకుండా చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ములుగు జిల్లా మేడారం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. భద్రాచలం నుంచి పత్తిలూడుతో వెళ్తున్న డీసీఎం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా తీగలబంజర గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు ఆటో మోటార్ కార్మిక ఐక్యరాష్ట్ర జేఏసీ నేతలు. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడుస్తున్నా ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయలేదన్నారు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందని విమర్శించారు. డిగ్రీలు, పీజీలు చేసి ఉపాధి దొరక్క ఆటో కొనుగోలు చేసి జీవనం సాగిస్తూ ఉంటే ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని మండిపడ్డారు. జనగామ జిల్లా పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా శోభాయాత్ర ర్యాలీ తీశారు గిరిజనులు. సాంప్రదాయ దుస్తులను ధరించి గిరిజన మహిళలతో కలిసి స్టెప్పులేశారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. వైసీపీ మహిళా కౌన్సిలర్లపై కేసులు పెడతామని పోలీసులు వేధించి బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇళ్లలోకి వెళ్లి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తునిలో 30కి 30 వార్డులో వైసీపీదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం 8:30 మీ iNewsలో మార్కెట్ పల్స్ లైవ్ ప్రోగ్రాం ఉంటుంది. స్టాక్ మార్కెట్కు సంబంధించిన విషయాల కోసం మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 7288889933 04048574964. అలాగే iNews యూట్యూబ్ ఛానల్ చాట్ బాక్స్లోనూ మీ ప్రశ్నలు అడగొచ్చు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ iNews. మీతోనే మీ వెంటే.